హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. ఈరోజు మనం మునగాకు పప్పు అండ్ ఇందులోనే బీరకాయ వేసి చేశానండి. చాలా టేస్ట్గా వచ్చింది. మనం పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ తీసేసుకుందాం. చూస్తున్నారు కదండి, పప్పు అంటూ తీసేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలండి. అదే గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మనం పప్పు వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. మునగాకు తినడం వల్ల మనకు చాలా లాభాలే ఉంటాయండి. 300 డిజీజెస్ అంటే 300 రోగాలు అనేటివి నయం చేస్తుంది. మన బాడీలో ఉన్న ఏ చిన్న ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా తీసేస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మనం చిల్లీస్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి. చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం పసుపు అనేది వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. పసుపు కూడా యాంటీబయోటిక్ అండి. మన వంటలలో పసుపు అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ ఇప్పుడు బీరకాయ అంటూ వేసేసుకుందామండి. ఇందులో మంచి ఫైబర్ ఫుడ్ అండి బీరకాయలో. మన కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్కి బీరకాయ తినడం వల్ల స్టమక్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి. అలా ఆనియన్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక 2 టమాటోస్ అంటూ మంచి డైస్గా కట్ చేసేసుకొని టమాటోస్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, టమాటోస్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి. ఇది మునగాకు. నేను చెప్పాను కదండి, మునగాకు మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా అలా పక్కకు పెట్టేసుకొని వాటర్లో వాష్ చేసేసుకొని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మునగాకు తినడం వల్ల ఐరన్ కూడా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్ అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ కొలెస్ట్రాల్ కూడా మనకు తక్కువ అవుతుంది. ఇది తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది. తప్పక మీరు తినండి ఫ్రెండ్స్. అందరూ హెల్తీగా ఉండండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మన కుజిన్ అంటూ గుర్తుపెట్టుకొని మంచి మంచి ఫుడ్స్ అంటూ ఇలా చేసుకొని ఇష్టంగా తిందామండి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం చెక్ చేసుకుందామండి పప్పు అనేది ఎలా వచ్చిందో. ఓకే అండి. చూసారు కదండి, పప్పు అంటూ మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా మంచి పప్పు లాగానే ఉంటే బాగుంటుంది. ఇలా మనం మంచి మంచి ఫుడ్స్ అంటూ తిని మన బాడీకి అంటూ మంచి హెల్దీగా ఉందామండి. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఫోలిక్ యాసిడ్ అంటూ చాలా ఇంపార్టెంట్ కదండి. ఈ ఆకుకూరలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఐరన్ కూడా ఉంటుందండి. అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా ఇది తక్కువ చేస్తుంది బాడీలో కొలెస్ట్రాల్. ఇప్పుడు మనం చింతపండు అంటూ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, చింతపండు యాడ్ చేసేసుకున్న తర్వాత మనం సాల్ట్ అంటూ వేసేసుకొని ఇంకా టేస్ట్ ప్రకారం వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం తాలింపు అంటూ పెట్టేసుకుందాం. ఓకే అండి. చూస్తున్నారు కదా, ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి. ఆకుకూరలు తినడం వల్ల మనకు లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు అంటూ ఉండయండి. ప్రతి ఆల్టర్నేట్ డేస్ అంటూ ఆకుకూరలు అంటూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. చూస్తున్నారు కదా, అలా ఓకే అండి. ఇలాగే ఉంటుందండి. కొద్దిగా ఇట్లా పప్పులు ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆకు వేసాం కదా, బీరకాయ కూడా వేసాము. చాలా మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫుడ్. ప్రోటీన్ అండ్ విటమిన్స్ అండ్ ఫైబర్ ఫుడ్. ఎంత బాగుంది కదండి కాంబినేషన్. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు మనం ఇందుకు తాలింపు అంటూ వేసేసుకుందామండి. నేను ఆయిల్ వేసేసి 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఆనియన్స్ వేసానండి. క్లిప్ మిస్ అయిందండి. ఎంత వెతికినా అసలు దొరకలేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం జీలకర్ర అంటూ వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసేసి వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని ఆనియన్స్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, జీలకర్ర 2 వేసేసుకుందాం. ఓకే అండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల కూడా చాలా మంచి ఉంటుందండి బెనిఫిట్స్ కూడా. ఓకే అండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు అంటూ వేసేసుకున్నాం. అండ్ చిల్లీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రీన్ చిల్లీస్ ఉంటాయి వేసుకొని, లేకపోతే రెడ్ చిల్లీస్ ఉన్నా పర్వాలేదండి. ఓకే అండి. ఇలా మనం చిల్లీస్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు. ఓకే అండి. అలా ఒకసారి మనం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ అంటూ కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. అప్పుడు కొంచెం మంచి అరోమా అంటూ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర అంటూ వేసానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక టిప్ అండి. కరివేపాకు ఇంట్లో నాకు దొరకలేదు కాబట్టి నేను ఈ ఆకే వేసేసి తాలింపు పెట్టేశాను. ఓకే అండి. ఇంట్లో అలా మనకు ఆ మునగాకు చెట్టు ఉన్న కరివేపాకు బదులు ఇలా ఆకుని ఫ్రై ఇట్లా చేసేసుకొని మన తాలింపులాగా ఫ్రై చేసేసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చింది. ఇలాంటి రెసిపీస్ అంటూ మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి, ఎంత ఎమ్మీ అండ్ టేస్టీ
పప్పు అంతా రెడీ అయిపోయి మీరు తప్పక టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, నమస్తే.